మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తింపికొట్టిన భారత్ అంటూ హెడ్లైన్ చేసుకొని వచ్చింది. మొత్తం మీద పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నం, జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లపై ప్రయోగం, విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యం, ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రుదేశం, 3 ఫైటర్ జెట్ల సహా అన్నిటినీ చిత్తు చేసిన భారత్ సైన్యం, మనకు ఎటువంటి నష్టము జరగలేదు రక్షణ శాఖ. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలలో బ్లాక్అవుట్, ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక, ధర్మశాలల్లో ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు, ప్రధాని మోదీకి పరిస్థితిని వివరించిన డోబాల్, ఢిల్లీలో హై అలర్ట్, దేశవ్యాప్తంగా అప్రమత్తత, తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం, ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల విధ్వంసం అంటూ వార్త తీసుకొచ్చింది. సరిహద్దులు ఉద్రిక్తత కథనాలు 8-9 పేజీలో ఉంది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ దేశంలోని పలు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలలో జన సంచారాన్ని నిషేధించారు అంటూ 3వ పేజీలో వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ జమ్మూ నగరంపై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు అంటూ ఇక్కడ మనకు ఫోటోలో కనబడుతున్నాయి 2 డ్రోన్లు, అవి గాలిలోనే పేలుతున్నాయి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ దొరికిన పాకిస్తాన్ పైలట్, భారత్ సైన్యం అదుపులో పాకిస్తాన్ పైలట్ అంటూ వార్త ఇది. పాక్ సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్, పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు, విద్యా సంస్థల మూసివేత, పాక్ దాడులకు గట్టిగా జవాబిద్దాం, ఉగ్ర శిబిరాల్లోని 100 మంది ముష్కరుల్ని అంతమొందించాం, ఖచ్చితత్వంతో సైన్యం పనిచేసింది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, అఖిలపక్ష భేటీలో రాజ్నాథ్ వెల్లడి, ఆపరేషన్ సింధూర్ లో కదహార్ హైజాక్ సూత్రధారి రౌఫ్ హతం అటు వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ లాహోర్ ను వీడండి, తమ పౌరులకు అమెరికా సూచన, హెచ్చరికల జారీలో మరికొన్ని ప్రదేశాలు అంటూ లోపలి పేజీలోని వార్త ఇది. మొత్తం మీద పాకిస్తాన్, ఇండియా, మొత్తం మీద పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకే దిగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గాలిలో డ్రోన్ వదులుతున్నది, ఆ డ్రోన్లు గాలిలోనే పేలుతున్నాయి అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఏం కుట్రలు చేసినా, ఏది చేసినా, ఎక్కడ వాళ్ళు పేల్చాలని చూసినా మనల్ని ముందే అప్రమత్తంగా అయ్యి వాటిని ఫెయిల్ చేసేస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనా భారత్ మొత్తం మీద పాకిస్తాన్ మీద గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అంటూ రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించారు. మొత్తం మీద పాక్ వెనక్కి తగ్గాల్సిందే, లేకపోతే భారత్ ధీటుగా సమాధానం చెప్తుంది అంటూ వార్త. కేరన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.